రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ప్రత్యేకమైన స్పెషల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మనం చూద్దాం. గతంలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. సో నా అభిప్రాయం నేను చెప్తాను ఈ వీడియోలో. మీరు ఏకీభవిస్తే ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. వల్గారిటీ లేకుండా జస్ట్ డిస్కషన్లా చేసుకుందాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను సుమారుగా ఒక కోటి ఓట్లు అంటే ఆల్మోస్ట్ 23% అనుకోవచ్చు మన రాష్ట్రంలో ఓటింగ్ ప్రకారం. అంటే 22 నుంచి 23% ఓట్లు న్యూట్రల్ ఓట్ బ్యాంక్గా ఉండిపోయాయి. అంటే అనిశ్చితి పరిస్థితిలో ఉన్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా వీళ్ళు అంటే సాధారణంగానే 25% న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు న్యూట్రల్ ఓట్ బ్యాంక్ సంఖ్య పెరిగింది అని నేను అంటాను. ఒక సింపుల్ లెక్క చెప్తాను చూడండి. సాధారణంగా మన రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలం ప్రకారం అంటే 2019 ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు అవన్నీ పక్కన పెట్టేస్తే సాధారణంగా టీడీపీకి 35% ఓట్ బ్యాంక్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంటీ టీడీపీ, కాంగ్రెస్ కావచ్చు వైసీపీకి కావచ్చు 35% ఉంటుంది. జనసేన అనే పార్టీకి ఒక 6 to 7% ఓట్ బ్యాంక్ ఉంటుంది అనుకుందాం. సో 35, 70 ప్లస్ 6 అవగా మిగిలిన 24% న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు. యాజ్ ఆన్ నౌ ఉంది అనుకోవచ్చు. కానీ ఇది కాకుండా సాధారణంగా ఎప్పుడు జరిగేది ఇది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఈ పరిస్థితి ఉంటుంది. ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ చుట్టూనే రాజకీయం జరుగుద్ది. ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ తమ వైపు కలుపుకోవడానికే రాజకీయం, రకరకాల ఎన్నికలు, ప్రచారాలు, సభలు, అవి ఇవి హామీలు అన్నీ నిర్వహిస్తారు. సో 2019 ఎన్నికల్లో ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంకులో దీనికి 4% వెళ్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ వెళ్ళాయి అన్నమాట. అలా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకు సంఖ్య పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా అనిశ్చితి నెలకొంది అని నేను అనుకుంటున్నాను. చాలా వర్గాల్లో గతంలో లేని పరిస్థితి ఎక్కువ ఇప్పుడు ఉంది అనుకుంటున్నాను. కొన్ని వర్గాలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలా అని క్లారిటీ లేక కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది నా అభిప్రాయం. సరే, మనం ఇంతకుముందు నిన్న ఈరోజు రకరకాల సర్వేలు అవి ఇవి చెప్పుకున్నాం. అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆ సర్వేలు, అభిప్రాయాలు అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. రేపు కూడా ఆత్మసాక్షి సర్వేలు అనేసి కొన్ని రిలీజ్ చేస్తాం. ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఎలా ఉందని జిల్లాల వారీగా రేపు రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు కాసేపు ఓపెన్గా మాట్లాడుకుంటే ఏ వర్గాలు న్యూట్రల్ ఓట్ బ్యాంక్లో వచ్చాయి అని చూసుకుంటే నిరుద్యోగులు. మొదట నిరుద్యోగుల గురించి మనం మాట్లాడతాం. నిరుద్యోగులు 2019 ఎన్నికలకు ముందు దాదాపుగా 14 లక్షల మంది యువత కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు 14 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకుంటే వాళ్ళలో దాదాపు ఎక్కువ మంది నిరుద్యోగులే ఉన్నారు. వాళ్ళలో ఈ 14 లక్షల మందిలో ఆల్మోస్ట్ 70% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అర్థమైంది కదా? సో కానీ ఇప్పుడు నిరుద్యోగులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగా మోసం చేశారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాలా. నిరుద్యోగులను వైసీపీ ఏ విధంగా మోసం చేసిందో ప్రత్యేకంగా చెప్పాలా. జాబ్ క్యాలెండర్లని, మెగా డిఎస్సీ అని, అదని ఇదని. సో నిరుద్యోగం పెరిగింది. ఏదో ఉపాధి అవకాశాలని, ఉద్యోగాలని చెప్తున్నారు కానీ అవన్నీ వైసీపీ వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ అంత నేనైతే నమ్మను. నిరుద్యోగులకు ఖచ్చితంగా మోసం జరిగిందని నేను అంటాను. సో ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఏమైనా టీడీపీకి అనుకూలంగా మారారా? ఈ నిరుద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా మారారు, కరెక్టే. కానీ నిరుద్యోగులు టీడీపీకి అనుకూలంగా ఏమైనా మారారా అంటే లేదనే చెప్పాలి. వాళ్ళు న్యూట్రల్ ఓట్ బ్యాంక్గా ఉండిపోయారు. స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. మళ్ళీ వైసీపీకే ఓటేయాలా, మళ్ళీ టీడీపీకి ఓటేయాలా అనేది అనిశ్చితి నెలకొంది. ఏమో వైసీపీకి ఓటు వేయచ్చు, వేయకపోవచ్చు 90%. కానీ టీడీపీకి ఓటు వేయాలి అంటే ఏంటి కారణం? టీడీపీ వాళ్ళకు బలమైన హామీ ఏమైనా ఇస్తుందా? మేము పలాంది మీకు చేస్తాము అని ఏమైనా చెప్తున్నారా? టీడీపీ ఏమైనా గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుందా? 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎందుకు ఓడిపోయింది అనేది ఏమైనా రియలైజ్ అయిందా? ఈ వర్గాలు ఎందుకు ఓట్లు వేయలేదు అనేది టీడీపీ తెలుసుకుందా? మాకే ఖచ్చితంగా ఓటేయండి అని ఏమైనా టీడీపీ చెప్పగలుగుతుందా? చెప్పట్లేదు. ఈవెన్ జనసేన పార్టీ కూడా ఇదిగో నిరుద్యోగులు పలాంది చేస్తాం,
అని ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని అయితే గెలుచుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను. సో నిరుద్యోగుల ఓట్ బ్యాంకు దాదాపుగా 10 లక్షల మంది వరకు న్యూట్రల్ ఓట్ బ్యాంక్గా ఉండిపోయారు, న్యూట్రల్ ఖాతాలో ఉండిపోయారు. సో వీళ్ళు ఎవరికి వేస్తారు అనేది ఎన్నికల సమయానికి మ్యాక్సిమం నాకు తెలిసి వైసీపీకి వేయకపోవచ్చు, కానీ ఏమో పరిస్థితులు ఎటైనా మారవచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నిరుద్యోగులు అయితే న్యూట్రల్ ఓట్ బ్యాంక్గానే ఉండిపోయారు. మీరు అందరూ అంటారు వైసీపీకి వ్యతిరేకం అంటే టీడీపీకే కదా, టీడీపీకి వేసేస్తారు కదా అని. నేను టీడీపీకి వేస్తారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తగిన భరోసా ఇవ్వడంలో టీడీపీ కూడా విఫలమవుతుంది. టీడీపీ రాజకీయాలు కూడా నిరుద్యోగులకు తగిన భరోసా ఇవ్వట్లేదని నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉద్యోగులు కూడా, ఉద్యోగుల్లో మొత్తం 100 మంది ఉద్యోగుల్లో ఒక 40% వైసీపీ ఫేవర్ అనుకొని, ఒక 30% టీడీపీ ఫేవర్ అనుకున్నా, ఒక 30% న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటారు అనుకున్నా, ఇప్పుడు ఈ వైసీపీ నిరుద్యోగుల్లో వైసీపీ ఓట్ బ్యాంక్ కొంత తగ్గింది అంటున్నారు. ఉద్యోగుల్లో నేను ఇందాక మన ఛానల్లో వేరే ఛానల్లో వీడియో చేశాను. ఉద్యోగులు ఎందుకో వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనిపిస్తుంది, కానీ నాకు ఇప్పటికిప్పుడు ఒక 100 మెసేజ్లు వచ్చాయి, లేదు ఉద్యోగులు వైసీపీకి యాంటీగా ఉన్నారు అని. స్టిల్ నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా 50% ఉద్యోగులు, నేను ఆ వీడియోలోనూ చెప్పాను, ఈ వీడియోలోనూ చెప్తున్నాను, నాకు తెలిసి ఒక 45 to 50% ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు అని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు చెప్తున్నది అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా 50% లేరు, తగ్గుతారు అంటారు. ఎస్, నేను ఇప్పుడు ఆ లెక్కకే వస్తా, తగ్గుతారు. ఆ తగ్గినవి టీడీపీకి పడతాయా అంటే వైసీపీకి ఓట్ బ్యాంక్ తగ్గుద్ది అంటున్నారు, ఎందుకంటే ఉద్యోగులను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కఠినమైన నిబంధనలు పెడుతున్నారు, టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ అని అదని ఇదని అలా ఇలా చాలా రీజన్స్ చెప్పారు. సో వైసీపీకి యాంటీగానే ఉన్నారు అని చెప్తున్నారు. మరి వైసీపీకి యాంటీగా ఉన్నారంటే టీడీపీకి ఓటేస్తారా? సో టీడీపీ కూడా వాళ్ళ నమ్మకం గెలుచుకోవడంలో విఫలమవుతుంది అని నా అభిప్రాయం. వైసీపీ మోసం చేసింది కరెక్టే, సిపిఎస్ ఇస్తామని మోసం చేసింది, పిఆర్సీ విషయంలో మోసం చేసింది, చాలా వ్యతిరేకంగా ఉన్నారు కరెక్టే. కానీ టీడీపీకి అనుకూలంగా ఉన్నారా అంటే ఎస్ ఆర్ నో అంటే ఏ టీడీపీ వాడు కూడా ఎస్ ఉద్యోగులు మాకు అనుకూలం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈవెన్ నిరుద్యోగులు ఎలాగైతే టీడీపీకి ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పుకునే పరిస్థితి లేదో ఉద్యోగులు కూడా అంతే. వైసీపీకి యాంటీగా మారారు, వైసీపీకి వ్యతిరేకం అయ్యారు. వైసీపీకి వ్యతిరేకం అంటే ఆటోమేటిక్గా టీడీపీకే వేస్తారు కదా అనుకోవడం దుర్మార్గం, మూర్ఖత్వం కూడా. ఏమో వాళ్ళ కోపం వచ్చి మేము ఏ పార్టీకి ఏమో అంటే ఏం చేస్తారు, వైసీపీ దిక్కులు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మాకు ఓటేస్తారు అనే ఆలోచన తప్పు. నేను టీడీపీ విషయంలో మొదటి నుంచి అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల మీద టీడీపీ ఆధారపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం పెరుగుతుంది కాబట్టి టీడీపీ గెలిచేస్తుంది అనే రెక్కల్లో ఊరేగుతున్నారు, కానీ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేయట్లా. సో ఉద్యోగులకు వీళ్ళు ఇచ్చే భరోసా ఏంటి? ఉద్యోగులకి నేను చెప్తున్నారు, మేము ఇంతకుముందు ఇంత పిఆర్సీ ఇచ్చాం, ఇదిగో ఈయన వచ్చి పిఆర్సీ సరికి ఇవ్వలేదు, మాకు మీరు ఓటు వేయండి అని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చేయట్లా. ఇదిగో మేము మీకు ఇంతకుముందు ఎంత ఇచ్చాం, ఇంత బెనిఫిట్ ఇచ్చాం, ఇంత డిఏలు ఇచ్చాం, వీళ్ళు ఏమైనా ఇచ్చారా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చేయట్లా. కరెక్ట్గా అర్థం చేసుకోండి నేను చెప్పిన పాయింట్. సో ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతుండొచ్చు కాక, కానీ వాళ్ళు అంటే మీకు కరెక్ట్గా చెప్తా చూడండి, వైసీపీ వైపు ఉన్న వాళ్ళు 4 రోడ్ల జంక్షన్ ఉంటే వైఎస్ఆర్సీపీ ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ ఈ జంక్షన్లో ఆగిపోతున్నారు తప్ప టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ వెళ్ళలేకపోతున్నారు. అర్థమైందా? జంక్షన్లోనే ఆగిపోతున్నారు. సో వీళ్ళని ఇటు రప్పించుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. సో అలా ఉద్యోగుల ఓట్లు దాదాపు ఒక 20 లక్షలు, అంటే నేను మొత్తం లెక్కను న్యూట్రల్ ఖాతాలో ఉన్నాయి, మొత్తం వాళ్ళ ఓట్లు 50 లక్షలు ఉంటే 50 లక్షలు న్యూట్రల్ ఖాతాలో ఉన్నాయని నేను లెక్కాను. 20 లక్షలు లెక్కేద్దాం, మినిమం సంఖ్య లెక్కేద్దాం. అట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గంలో యువత అందరి గురించి చెప్పను. ఎస్సీస్లో 67%, 65% అబోవ్ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. ఎస్సీ సామాజిక వర్గంలో ముఖ్యంగా యువత ఎడ్యుకేటెడ్లో చాలా మార్పు వచ్చింది. 2019కి ముందు నాతో వాదించిన చాలామంది, నాకు ఆ సర్కిల్స్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాతో చాలామంది వాదించారు. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మారారు, చదువుకున్న వాళ్ళు యువత. సో వాళ్ళు ఒక 15 to 20% తగ్గింది అనుకుంటే, వాళ్ళు ఒక 15 నుంచి 20 లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే, వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి. టీడీపీకి అనుకూలంగా మారట్లా, చంద్రబాబు గారిని నమ్మట్లా. అంటే వీళ్ళ నమ్మకం గెలుచుకోవడం వల్ల కూడా టీడీపీ ఫెయిల్ అవుతుంది. వైసీపీ వీళ్ళు వైసీపీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వైసీపీ ఓడిపోయింది, వైసీపీ కోల్పోయింది.
జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మోసం చేశారనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. కానీ టీడీపీని నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. సో ఇది కూడా ఒక కీలకమైన అప్డేట్. అలాగే కాపు సామాజిక వర్గం విషయంలో కూడా ఇది కూడా ఒక సున్నితమైన అంశం, చాలా డెప్త్గా చెప్తాయి. ఇది కూడా ఒకసారి చూడండి, కొంచెం సున్నితమైన అంశం. కాపు సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% మంది ఓటేశారు, టీడీపీకి 39% మంది ఓటేశారు, జనసేన పార్టీకి 14% మంది ఓటేశారు. 2019 ఎన్నికల్లో పక్కా లెక్క. వైసీపీకి 47, టీడీపీకి 39, జనసేనకి 14. కానీ ఈ సామాజిక వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అనే ఒక అభిప్రాయం ఉంది కొంతమందిలో. సో వైసీపీకి ఓటింగ్ తగ్గింది కాపుల్లో, అంటే ఒక 15 to 20% తగ్గింది అనుకున్నా. ఒక 10 లక్షల ఓట్లు వైసీపీ కోల్పోయింది కాపు సామాజిక వర్గంలో. ఈ 10 లక్షల ఓట్లు వీళ్ళకి వెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కరెక్ట్గా ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వేసేద్దాము అంటే ఆయన పూర్తిగా అధికారంలోకి వస్తాడో లేదో, ఆయన గెలుస్తాడో లేదో అనే ఒక భయం. మేమందరం పవన్ కళ్యాణ్ గారికి వేస్తాము అంటే ఆయన ఏమో అధికారంలోకి రాడు కదా, సో వాళ్ళ ఓట్లు వృధా అవుతాయని భయం. పోయి టీడీపీకి వేద్దామంటే టీడీపీకి కూడా తగిన బలం లేదు, వాళ్ళు కూడా అధికారం రాలేదు. సో అందుకే వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే ఈ ఓట్లు వీటి వేయడానికి రెడీగా ఉన్నాయి. అప్పటి వరకు వీళ్ళు న్యూట్రల్గానే ఉంటారు. అర్థమైందా? వీళ్ళిద్దరూ కలిస్తే, జనసేన టీడీపీ కలిస్తే ఈ ఓట్లు అటు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కలవకపోతే మాత్రం వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు, అప్పటి వరకు ఆలోచిస్తారు. సో వీళ్ళకు కూడా మనం న్యూట్రల్ ఖాతాలోనే వేసుకోవాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు, లారీ యాజమాన్యాలు అంటారు కదా, లారీ యాజమాన్యాలు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని పీక్కు తింటుంది. సో వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ రంగం వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, అలాగే రకరకాల బిల్డర్స్ అండ్ ప్రైవేట్ వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రభుత్వం వీళ్ళ విషయంలో చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఒక 15 నుంచి 20 లక్షల ఓట్లు ఉంటాయి. వీళ్ళు కూడా న్యూట్రల్గానే ఉన్నారు, న్యూట్రల్ ఓట్ బ్యాంక్గానే ఉన్నారు. వీళ్ళు కూడా ఏమి టీడీపీకి అనుకూలంగా మారలా, టీడీపీ వీళ్ళ నమ్మకం కూడా గెలుచుకోవట్లా. అంటే టీడీపీ మోసధోరణ రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు, ఆ దంచికొట్టుడు స్పీచ్, అదే నాయకత్వము, వాళ్ళ బద్ధకము తినేస్తుంది అనమాట. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది, 100% ఫెయిల్ అవుతుంది. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుందిలే అని, ఇది ఎలా ఉందంటే అదేంటి కుందేలును తాబేలు పోటీ ఉంటుంది చూడండి, అలాగే ఉంటుంది అనమాట. వాడు ఏముందిలే, వాడు తాబేలు రాడులే అని చెప్పి వీళ్ళు పడుకుంటే అది వెళ్ళేటట్టే ఉంటుంది. ఆ కథ ఎలా ఉందో అలాగే ఉంటుంది. టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారులే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ఓటేస్తారులే, చాలా వర్గాలు ఆయనకి వ్యతిరేకం అయ్యాయిలే, ఇంకా చచ్చినట్టు మాకే ఓటేస్తారు అని టీడీపీ అనుకుంటుంది. కానీ టీడీపీ డేంజర్ జోన్లోనే ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. ఈ విషయం చెప్తే టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు, వ్యతిరేకంగా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకోరు. సో అది అలాగే వాళ్ళతో పాటు సమ్ బీసీ కమ్యూనిటీస్ కూడా. ఫైనల్గా బీసీ కమ్యూనిటీస్లో లాస్ట్ ఎలక్షన్ 53% వైసీపీకి, 42% టీడీపీకి, 5% జనసేనకు వేశారు లాస్ట్ ఎలక్షన్. ఇప్పుడు వైసీపీకి కొంత ఓటింగ్ అయితే తగ్గింది. సో ఆ ఓటింగ్ ఒక 20 లక్షలు 15 లక్షలు ఉండొచ్చు. వాళ్ళు కూడా న్యూట్రల్ ఓట్ బ్యాంక్లోనే ఉన్నారు. సో ఇలా కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా మొత్తం చూసుకుంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ సంఖ్య పెరిగింది. ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ సంఖ్యను ఎవరైతే గెలుచుకోగలుగుతారో, జనసేన టీడీపీ కలిసి ఈ వర్గాలకు ఎస్ మేము మీకు పలాంది చేస్తాం, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన మోసం చేశారు మాకు తెలుసు, మీరు 5 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డారో మాకు తెలుసు, సో మేము మిమ్మల్ని ఆదుకుంటామని వీళ్ళు తగిన భరోసా ఇస్తే వీళ్ళకి వేస్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే ఎస్ వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెక్టిఫై చేసుకుంటారేమో, ఏదైనా జరగచ్చు. సో ఇదంతా కూడా నా అభిప్రాయం, ఇది నేను పూర్తిగా చెప్తున్నా. దీనికి మనసా వాచ కర్మన ఈ విశ్లేషణ నేనే బాధ్యుడిని. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా అనుకోండి, టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్నో, వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్నో, ఆ పార్టీ ఏదో ఒకటి అంటారు కదా అనుకోండి. కానీ ఖచ్చితమైన విశ్లేషణకు మాత్రం కట్టుబడి ఉంటాను. నచ్చితే షేర్ చేయండి, మీ మిత్రులందరికీ పంపించండి. థ్యాంక్ యూ.